హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి, పల్లెటూరి అబ్బాయి పార్ట్ 36 స్టోరీలోకెళ్ళిపోదాం. నీకు నా మీద ఏదో ఫీలింగ్ ఉందని నేను అనుకుంటున్నాను అని అంటాడు సురేషు. అలాంటి కలలు అస్సలు కనుకో, నీ టైం వేస్ట్ అవుతుంది. అది సరే కానీ ఈరోజు ఏమైనా పని ఉందా నీకని అడుగుతుంది శశి. అవును వెళ్ళాలి కార్యాలయానికి. నువ్వు అడ్డు తప్పుకుంటే నాకు చాలా పని ఉంది అని అంటాడు సురేషు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికి వెళ్ళాలి? ఎంత పని ఉన్నా పక్కన పెట్టి మనం షాపింగ్ మాల్కి వెళ్తున్నాం, అది కూడా సిటీకి. 1.5 అవర్ జర్నీ. నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మేము రెడీ అవుతాం, తీసుకుని వెళ్ళు అని అంటుంది శశి. ఏంటి బెదిరిస్తున్నావా? నాకు పని ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత కూడా నీ ఆర్డర్స్ ఏంటి అని అడుగుతాడు సురేష్. ఏంటి బావా, నేను చెప్తున్న తర్వాత కూడా నువ్వు నన్ను బెదిరించడం బాగోలేదు అంటూ తన దగ్గరగా వెళ్తుంది. తన షర్ట్ పట్టుకుంటుంది, తన మెడ కాస్త వంచుతుంది. ఈ విషయాలు నాకు బలవంతంగా ముద్దు పెట్టేటప్పుడు తెలియలేదా? అవును ఏదో చేస్తానన్నావు కదా, చేస్తావా లేక వస్తావా అని బెదిరిస్తుంది. ఏంటే నన్నే బెదిరిస్తున్నావు నువ్వు? నేను తలుచుకుంటే నీ జీవితం నాశనం అవుతుంది. ఆలోచించుకుని ప్రవర్తించు అని అంటాడు సురేష్. అదే కదా చెప్తున్నాను, నేనుని కోఆపరేట్ చేస్తా, కమాన్ అంటూ చేతులు చాపుతుంది. శశి, సిగ్గుండాలి ఒక అబ్బాయి ముందు ఇలా బిహేవ్ చేయటానికి. అబ్బాయి ఎవరున్నారు ఇక్కడ? నా భర్త నా ఎదురుగా ఉన్నాడు, మరి అతనితో ఇలా మాట్లాడక దారిన పోయిన వాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడతానా? మీరు ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు అని అంటుంది శశి. నాకు దూరం జరుగు శశి. నేను ఎందుకు జరుగుతాను? ఏదో చేస్తానన్నావు కదా, నాకు కూడా మొదటిసారి. ఏదైనా ఫీలింగ్ కలిగిస్తావా అంటూ ఇంకా దగ్గరగా వెళ్తుంది శశి. వదలవే, తీసుకుని వెళ్తాను పో అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు సురేష్. లేకుంటే నన్ను బెదిరిస్తావా ఏంటి? ఏదైనా చేసేస్తావా? అంత లేదు, ఈ శశితో పెట్టుకున్నావు కదా, నీకు ఇంకా చుక్కలు చూపించడం మొదలు పెడతా అని అనుకుంటూ సునీత బయటికి వెళ్దాం, సురేష్కి కూడా కాల్ చేసి చెప్పు అని అంటుంది శశి. ఎక్కడికి వదినా అని అంటుంది సునీత. సిటీకి వెళ్దాం, బోరుగా అనిపిస్తుంది, సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి వద్దామని అంటుంది శశి. ఏంటి నిజమా? అన్నయ్య ఒప్పుకున్నాడా అని అంటుంది. ఒప్పుకున్నాడు, మనం ట్రీట్మెంట్ మొదలు పెట్టాం కదా అని అంటుంది శశి. అబ్బా సూపర్ వదినా నువ్వు అంటూ తనకి 2 చేతులతో దిష్టి తీసి చేతులతో కిస్ చేస్తుంది. అస్సలు బండవాడు, ఎక్కడికి రాడు, ఎక్కడికైనా తీసుకెళ్ళి అన్నయ్య అంటే నాకు పని ఉందని వెళ్ళిపోతాడు. అలాంటి వాడు ఈరోజు బయటికి తీసుకుని వెళ్తానన్నాడంటే వాడి పర్సు మొత్తం ఖాళీ చెయ్యాలి. ఓకే, నేను కూడా వెళ్ళి రెడీ అయిపోతానంటూ పరిగెడుతూ వెళ్తుంది తను. అలాగే సూర్యకి కూడా కాల్ చేసి చెప్తుంది సునీత. అలా అందరూ రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బయటికి వస్తారు. వెళ్దామండి అంటూ ప్రేమగా పిలుస్తుంది శశి. ఇష్టం లేకపోయినా సరే పద అంటూ కోపంగా వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాడు సురేష్. సునీత అలాగే శశి వెళ్ళి కూర్చుంటారు. నువ్వేంటి, నువ్వు కూడా వస్తున్నావా అని సునీత వైపు చూస్తాడు సురేష్. నువ్వు కూడా వస్తున్నావా ఏంటి బావా? అత్తయ్య మామయ్యను కూడా పిలిచాను, రాను అన్నారు. దారిలో మన సూర్య అన్నను కూడా పికప్ చేసుకుని వెళ్దాం అని అనడంతో ఇంకా కోపం నశాలానికి ఎక్కుతుంది సురేష్కి. సూర్య వాళ్ళ ఇంటి ముందు కారు ఆపి హారన్ కొడుతూ ఉంటాడు సురేష్. వస్తున్నా వస్తున్నా అంటూ పరిగెడుతూ వస్తాడు సూర్య. వెనక సునీత కూర్చున్న దగ్గరే కూర్చుంటాడు సూర్య. ఏంటి, ఇంట్లో నుంచి బయటకైనా రావాలి కదా, హారన్ అంతలా కొడుతున్నావు బావా అని అంటాడు సూర్య. లేదులే అన్నయ్య, ఆయన అసలే హార్ట్గా ఉన్నాడు కదా, అందుకే అలా కొట్టాడు అని అంటుంది శశి. సురేష్ ఒక విషయం గమనించట్లేదు, శశి బావా బావా అని పిలుస్తున్న పదాన్ని. ఏంటి బావా, ఇంకా పోనిస్తావా లేదా అని మళ్ళీ పిలుస్తుంది శశి. ఈ బావా ఏంటి కొత్తగా? ఏమో నాకు పిలవాలనిపించింది పిలుస్తున్నాను. ఏంటి వద్దంటారా అంటూ తన భుజం దగ్గర గీగుతూ ఉంటుంది శశి. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, కాస్త తగ్గించుకో అంటాడు సురేష్. అయ్యో బావా, ఆ మాట రివర్స్ చేసుకుంటే బాగుంటుందేమో అని అంటుంది శశి. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, ఇప్పుడు నీకొచ్చింది, నా టైం కూడా వస్తుంది కదా, అప్పుడు నిన్ను ఆడిస్తా చూడు అని అంటాడు సురేష్. ఆల్ ది బెస్ట్ బావా అని చెప్పి ముసిముసిగా నవ్వుతూ ఉంటుంది శశి. అలా వెనకాల కూర్చుని ఉన్న వాళ్ళ సరసాలు సరదాలు చూస్తూ ఇంకా మండిపోతూ ఉంటాడు సురేష్. నేను కారు ఇక్కడే ఆపేస్తాను, నడిచి వెళ్లాల్సి వస్తుంది. సూర్య, నీకు నోరు మూసుకుని కూర్చో, ఇంకా పెళ్లి కాలేదు మీకు, సమయం వచ్చిన తర్వాత అప్పుడు మీకు ఇష్టం వచ్చినట్లు ఉండండి అని కోప్పడుతూ చెప్తాడు సురేష్. వీడికి మనం సంతోషంగా ఉంటే కూడా నచ్చదు, వాడు సంతోషంగా ఉండడు, పక్క వాళ్ళను కూడా సంతోషంగా ఉంచడు అని తిట్టుకుంటూ ఉంటాడు సూర్య. అంతే అన్నయ్య, కొందరు జీవితాలు వాళ్ళు సంతోషంగా ఉండరు, పక్క వాళ్ళని సంతోషంగా కూడా ఉంటే చూడలేరు, అలాగే ఉంటారు అని అంటుంది శశి.
చాలా కరెక్ట్‌గా చెప్పావు చెల్లెమ్మ అని మాట్లాడుతూ ఉండగానే సిటీకి రీచ్ అయిపోతారు. సురేష్ ఒక షాపింగ్ మాల్ దగ్గర పార్క్ చేసి వస్తాడు. ఈ లోపలే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళగానే ఆలస్యం. షాపింగ్‌కి కాదు. దాని ముందు ఉన్న కేఎఫ్‌సీ కోసం. అప్పుడు వెంటనే లోపలికి వెళ్ళిపోతారు. ఈ లోపలే ఆర్డర్ కూడా పెట్టేస్తారు. తినడం కూడా మొదలుపెడతారు. తిండి గరువులో ఉన్నట్లున్నారు కాబోలు అంటూ తను కూడా వచ్చి కూర్చుంటాడు సురేషు. అప్పటికే తనకి ఫోన్ రావటం వల్ల ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. "ఏంటి బాబుగారు, ఈరోజు కార్యాలయానికి రావాల్సిన సర్పంచ్ గారు మీరెందుకు రాలేదు?" అని అడగడంతో "కాస్త ఇంపార్టెంట్ పని ఉంది. దానికోసం రాలేకపోయాను. ఏమీ అనుకోవద్దండి. రేపు వస్తానని" చెప్తాడు సురేషు. "అలాగే బాబుగారు, మీరు ముఖ్యమైన పని ఉంటేనే కదా రారు. లేకుంటే ప్రతిరోజు కూడా వస్తారు కదా! ఇక్కడ కొంతమంది మిమ్మల్ని కలవడానికి వచ్చారు. అందుకని ఫోన్ చేశాను. ఈరోజు రావడం కుదరదని వాళ్ళకి చెప్పు" అని అంటాడు సురేషు. "చూసావా మీ వల్ల ఇదంతా ఎంత పని ఉందో నాకు. ఈ పనంతా ఆపేయవలసి వచ్చింది మీ వల్ల" అని అంటాడు సురేషు. "ఒక్క రోజుకు ఏం కాదులే" అంటూ మాట్లాడుతూ ఉండగా శశిని పట్టించుకోకుండా తన చూపు ఎటువైపో వెళ్తుంది. ఎదురుగా ఎవరో కనిపిస్తారు తనకి. తనేనా కాదా అంటూ కళ్ళు నలుపుకుని మరీ చూస్తాడు సురేషు. సురేష్ చూస్తున్న వైపే శశి, సునీత, సూర్య కూడా చూస్తారు. ఇంతకీ సురేష్ చూస్తున్న వ్యక్తి ఎవరు? ఒకవేళ మీరు గెస్ చేసినట్లయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ భాగంలో చూద్దాం. ఈ స్టోరీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పోను పోను స్టోరీలో మంచి మంచి ట్విస్టులు ఉంటాయి. ఎక్కడ మిస్ అవ్వద్దు. డైలీ స్టోరీస్ని ఫాలో అవ్వండి.